నచ్చినా నచ్చకపోయినా ఒక ప్రభుత్వం అంటున్నప్పుడు అది ప్రభుత్వమే. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏది ఉంటే అది ఉంటుంది. మోదీ మూడోసారి నుంచి ఉన్నారు. ఆయన రాజకీయాలు నచ్చని వాళ్ళైనా ఆయన ఉన్నారు. ఆయన రేవంత్ రెడ్డి ఉన్నారు, లేదా ఇంకో చోట ఇంకోరు ఉన్నారు. ముఖ్యమంత్రిని కలిశారు. నేను ఇందాక కూడా అదే చెప్పాను. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో కొంత మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ నరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వేరే సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది. తద్వారా అటు నిర్మాతలకు, ఇటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే మాట్లాడతాను. ఎంత స్పష్టంగా చెప్పారు చూడండి. కాబట్టి గౌరవం అనేది ఎప్పుడు ఇచ్చిపుచ్చుకోవాలి తప్ప, అంటే సమాధానం ఇవ్వడం అనే ప్రారంభించిన చివరికి వచ్చేసరికి ఆయన సూటిగా మీ నరసింహారెడ్డి అనడం ద్వారా ఆయన చిరంజీవి సాధారణంగా ముఖాముఖి ఎప్పుడు చేయరు. కానీ ఇంత మాట్లాడిన తర్వాత జవాబు చెప్పకపోతే ఆయన అభిమానించే వాళ్ళకి కానీ, జనసేన కోణం కానీ, జనసేనకు కూడా ఇది ఒక సమాధానమే. నిజానికి చాలాసార్లు మాట్లాడుతుండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు మాట్లాడారు. సో ఒకేసారి ఈ సందర్భం చూసుకొని చిరంజీవి సమాధానం ఇచ్చారు. జగన్ అలా చేశారా, ఇంకా మెరుగ్గా చేసి ఉండొచ్చు. అప్పుడు అది గతానికి సంబంధించిన విషయం. పైగా అప్పుడు కోవిడ్